ఈరోజు ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి చేసుకుందాం. ముందుగా పచ్చడి మామిడికాయలు తీసుకుని కడిగి ముచ్చుకులు కోసి ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి. 1/2 అవర్. కల్లుప్పు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టి ఎండలో ఎండబెట్టుకుందాం. ఆవాలు మెంతులు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి రేకలుగా తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం రేకలు తీసి పెట్టుకుందాం. ముందుగా మరకత్తిపీట తీసుకుని ఒక్కో మామిడికాయ సెంటర్లో పెట్టి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో జీడి ఉంటుంది. జీడి తీసేసి పొర కూడా ఉంటుంది లేయరు, అది కూడా తీసుకుని 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎండబెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ వరకు. మెంతులు కొంచెం ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాం మెత్తగా పొడి. కొంచెం పసుపు కూడా మిక్సీ పట్టుకున్న పొడి, సాల్ట్, వెల్లుల్లిపాయలు, కొన్ని మెంతులు వేయించుకుని అవి కూడా వేసుకుందాం. 2-3 స్పూన్ల మెంతులు, కారం, మొత్తం అన్నీ కలుపుకుని ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో కలుపుకుని పెట్టుకోవాలి. వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె ఏదైనా తీసుకోవచ్చు మనం పచ్చడికి. ఒక గిన్నెలో ఆయిల్ పోసి ముక్కలు దాంట్లో వేసి మనం కలిపి పెట్టుకున్న కారం మిశ్రమంలో వేసుకుందాం. కారం ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకుని ఒక జాడీ లేదా డబ్బాలో పెట్టుకోవాలి. మూత పెట్టి 3 రోజుల వరకు కదపకుండా ఒక పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఆయిల్ కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత మనం పచ్చడి కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఇప్పుడే కలుపుకుని మొత్తం కలుపుకుని డబ్బాలో వేసుకోవాలి. డబ్బాలో వేసుకుని ఆయిల్ పోసుకుందాం నిండా. ఆవకాయ పచ్చడిలో ఎప్పుడు ఆయిల్ ఫుల్గా ఉండాలి. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి రెడీ. ఒక గిన్నెలో రైస్ వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది.